మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కాటా కార్తిక్. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే వలి. కార్తిక్ గారు, పోసాని కృష్ణమురళి రాజకీయాలకి గుడ్ బై చెప్పిన సమాచారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక నేను దూరంగా ఉంటాను, రాజకీయాలు అసలు చచ్చినా నేను ఇక మాట్లాడను, నా కుటుంబమే నాకు ముఖ్యం, నా కుటుంబం కోసం ఈ జీవితం మొత్తం కుటుంబంతోనే ఉంటాను, ఇక రాజకీయాల రొంపిలోకి నేను రాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఈయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన ముందు వచ్చిన తర్వాత కూడా ఎలా మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు కేసులు కూడా చాలా చోట్ల నమోదవుతున్నాయి. ఇప్పుడు నేను గుడ్ బై చెప్పేస్తాను, రాజకీయాలకు నాకు సంబంధం లేదంటే ఎట్లా చూడాలి దీన్ని? మొన్న శ్రీరెడ్డి, ఇవాళ పోసానికి ఇస్తామండి, ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోతుంది. వీరంతా ఎవరు? సినిమా సెలబ్రిటీలు అని చెప్పుకొని ఆ సెలబ్రిటీ హోదాను అడ్డు పెట్టుకొని జనంలో ఉన్న పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఇస్తారీతన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా బూతులతో విరుచుకుపడ్డ వ్యక్తులు ఇవాళ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారంటే దానికి కారణాలు ఏంటి? వాళ్ళ మీద నమోదవుతున్న కేసులు కానీ, అరెస్టులు కానీ, జైలు జీవితాన్ని తప్పించుకోవడానికి. రెండోది ఏంటంటే సమాజం నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత, సమాజంలో తిరగలేని పరిస్థితి, సమాజం మొత్తం అసహించుకుంటున్న పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరి పరిస్థితుల్లో గుడ్ బై చెప్తున్నారు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తారీతిని తిట్టేటప్పుడు ఈ పరిస్థితులు వాళ్ళకి కనపడలేదా? జీవితాంతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడనుకోని ఇస్తారీతిన మాట్లాడినప్పుడు కనిపించలేదా? ఏం చెప్తున్నారు? కొడుకులు ఇద్దరు పోసానికి ఇస్తామని, ఒకరు డిగ్రీ డిస్కంటిన్యూడ్, ఇంకోళ్ళు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూడ్, వాళ్ళు తిరగబడ్డారంట. మీ వల్లే మాకు ఈ పరిస్థితి, బయట నీ పేరు చెప్పుకొని తిరిగే పరిస్థితి కూడా లేదు, కాబట్టి నువ్వు రాజకీయాలకు గుడ్ బై చెప్పని వాళ్ళు తిరగబడ్డ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోసానికి ఇస్తామని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు ఆ కుటుంబం కోసం ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అంటే ఈయనంతటా ఈయనలో వచ్చిన పరివర్తన కాదు అది. అంటే కుటుంబం కోసం కూడా కాదు. ఒకటి, తన జైలుకి పోవాల్సి వచ్చింది. రెండు, సమాజంలో నుంచి వ్యతిరేకత, ఎక్కడికి పోయే పరిస్థితి, బయటికి పోతే జనం పూగానే ఊసే పరిస్థితి, సినిమాల్లో ఛాన్సులు లేవు. నిజానికి మంచి రచయిత, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టే, డైలాగ్ బాగా చెప్పగలడు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కూడా అంటారు, మంచి పర్ఫార్మెన్స్, మంచి నటుడు ఉన్నాడు, మంచి రైటర్ ఉన్నాడు, మంచి దర్శకుడు కూడా ఉన్నట్టు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యాడో, వైసీపీలో రాజకీయంగా ఎదగాలంటే, పదవులు రావాలంటే ఏం చేయాలి? బూతులు తిట్టాలి, గట్టిగా మాట్లాడాలి, అవతల వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాలి, అవతల వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడాలి. దానికోసం తెగబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని, ఇంట్లో ఉన్న అమ్మాయిలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ 3 నెలలు చెల్లించుకుంటున్నాడు. వైసీపీ అధికారంలో పోయింది కదా, ఇవాళ 3 నెలలు చెల్లించుకునే పరిస్థితిలో పోసానికి ఇష్టమల్లి పడ్డాడు. కేవలం బూతులు తిట్టడం ఆధారంగా ఆయనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అవును. ఎందుకు? అసలు అనుకున్న అర్హత ఏంటి? సరే, ఓకే, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి ఏమైనా చేశాడా? సినిమా ఇండస్ట్రీ కోసం పలాంది చేశానని చెప్పుకోవడానికి పోసానికి ఇష్టమల్లికి ఉన్నది ఏంటి చెప్పు? పైగా సినిమా హీరోలని అందరూ అభిమానిస్తున్నటువంటి చాలా మంది ప్రముఖ నటులు, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీరందరినీ పచ్చగించి సినిమా పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అవమానించాడు. మరి ఆ టైంలో పోసానికి ఇష్టమల్లి కనీసం నోరు మోపాడా? నోరు మెలిపాడా? ఏం మాట్లాడలేదు, ఏమి మాట్లాడలేని పరిస్థితి. అది సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేయలేదు. పైగా తన పదవి కోసం, తన అవకాశాల కోసం, తన రాజకీయంగా వెదగటం కోసం, తనకు వచ్చే ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇస్తారని తిట్టాడు. అయితే కార్తీక్ గారు, ఇప్పుడు చాలా చోట్ల కేసులు నమోదైనాయి. ఇప్పుడు నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఈ రాజకీయాల్లోకి నేను మాట్లాడను, ఈ రొంపిలోకి నేను దూరంగా ఉంటా, నా కుటుంబం నా ముఖ్యం అని ప్రకటన చేసినంత మాత్రాన ఇవన్నీ మాఫీ అయిపోతాయా? తిట్టినటువంటి బూతులు, చేసినటువంటి ప్రకటనలు, చేష్టలు ఇవన్నీ కూడా మర్చిపోతుందా ప్రస్తుత ప్రభుత్వం? ఎలా మాఫీ అయిపోతాయి? మరి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు నమోదవుతున్న కేసులకి సమాధానం చెప్పాల్సిందే, బయట సమాజానికి సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికీ పోసానికి ఇష్టమల్లికి ఎక్కడా సినిమా అవకాశాలు లేవు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన బ్యాన్ చేసింది. కాంట్రవర్సీ ఫెలో అన్నది ఆయన్ని మొత్తం బ్యాన్ చేసి పడేసింది. బయట సమాజంలో తిరిగే పరిస్థితి లేదు. పోసానికి ఇష్టమల్లి గురించి నీకు విషయం చెప్తా. ఆయన డిగ్రీ ఓల్డ్ ఫ్రెండ్స్, పూర్వ విద్యార్థులు, వాళ్ళ గెట్ టుగెదర్కి పోసానికి ఇష్టమల్లిని పిలవకూడదు, అతన్ని మనం ఫ్రెండ్ గా డిజైన్ చేసుకోవాలి, అతను మన ఫ్రెండ్ కాదు, అతను తిట్టే బూతుల వల్ల ఈ సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, అతను ఫ్రెండ్ అని చెప్పుకుంటే మనకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అతన్ని పిలవద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నారు. అందరూ అన్ఫ్రెండ్ చేసేసారు.
వాళ్ళ కొడుకులు కూడా బయట పోసానికి ఇష్టం కొడుకునని చెప్పుకునే పరిస్థితి లేదు అని వాళ్ళ కొడుకులు ఇవ్వబోతున్నారు అనేది పోసానికి ఇష్టం స్వయంగా చెప్పుకుంటున్నాడు. మరి ఇంతమందికి దూరమై ఆయన ఏం సాధించాడండి? ఇన్ని బూతులు తిట్టి అందరినీ ఏం సాధించాడు ఆయన? ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సాధించాడు, అంతే అనుకోవాలి ఇక. మరి అంతేనా? లేదా ప్యాకేజీల కోసం అంతే ఈ విధంగా చేశాడు. అంతే అంతే అంతే. నిజానికి పోసానికి ఇష్టం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అభిమాని. 1999లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసిన అతను గురించి పెద్ద పెద్ద యాడ్ వేసిన అతను. తర్వాత చిరంజీవి గారి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారికి ఆ మంచి అభిమానం అని చెప్పుకున్న వ్యక్తి, చొక్కా చెప్పుకునేంత అభిమానం అని చెప్పుకున్న వ్యక్తి పోసానికి ఇష్టం. అవును. కానీ ఆ పరిస్థితి అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు, కాస్త ఓడిపోయాడు. ఆ పరిస్థితి నుంచి చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, అంటే మెగా కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించే రకంగా మాట్లాడాడు. కేవలం దేనికోసం? రాజకీయాల కంటే ఇష్టం ఉంది, పదవులు కావాలి, ప్యాకేజీలు కావాలి, రాజకీయంగా వెదగాలి, దానికోసం మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడిన ప్రతి పదానికి మూల్యం చెల్లించుకోవాలి. జన సైనికులు వదిలిపెట్టరు, చంద్రబాబు అభిమానులు వదిలిపెట్టరు, టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఇప్పుడు కుటుంబం దూరం చేసుకుంటున్నారని చెప్పి ఒకటి, కుటుంబంలో అందరూ కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇక మేము కూడా వెలేస్తాం అన్న పరిస్థితి వచ్చింది ఒకటి. సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా ఆల్రెడీ దూరం పెట్టిన పరిస్థితి. ఇండస్ట్రీ కూడా ఎలాంటి క్యారెక్టర్స్ రావట్లేదు, అంటే నటుడుగా రావట్లేదు, డైలాగ్ రైటర్గా కూడా ఆయనకు అవకాశాలు లేవు. ఆయన ఎప్పుడైతే ఈ బూతులు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారు విమర్శలు చేశారు అప్పటి నుంచి కూడా. అయితే ఇంతమంది దూరం అయ్యారు, ఇండస్ట్రీ కూడా దూరం అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఈ ఒక భయంతో అవకాశాలు లేక ఒకటి మనీ జనరేట్గా కుటుంబ పోషణకు కూడా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నారనుకోవచ్చా? అంటే ఆర్థిక పోషణ అంటే వైసీపీ అధికారులు ఉంటాయని అంది ఉంటాయి, మరి ప్యాకేజీలు గట్టిగానే అంది ఉంటాయి. ఆ పరిస్థితి అనుకోని కానీ బయట సమాజం రిసీవ్ చేసుకుంటారు బేసికల్లీ. ఇప్పుడు ఒకటి వైసీపీని వెలేస్తే కనీసం సమాజం రిసీవ్ చేసుకుంటుంది, లేదు వైసీపీలో ఉంటే సమాజం వెలేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సమాజం వెలేసింది కదా, సొంత కుటుంబ సభ్యులు కూడా వదిలేశారు కదా. ఇప్పుడు షర్మిల జగన్ మీద తిరగబడింది కదా. ఎవరు షర్మిల? జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరి కదా, రక్తం పట్టుకొని పుంచినటువంటి చెల్లి కదా. అవును. విజయమ్మ తల్లి కదా, కన్నటువంటి వ్యక్తి కదా, ఆమె కూడా వెళ్ళేసింది కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గత, వాళ్ళ అధినాయకుడికి పట్టిన గత వీళ్ళకి కూడా పట్టింది. సమాజం వెలివేసింది, కుటుంబ సభ్యులు వెలేస్తారు. ఆ భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి. ఒకటి, వైసీపీకి గుడ్ బై చెప్పకపోతే సమాజానికి గుడ్ బై చెప్పాలి. సమాజం కావాలనుకుంటే వైసీపీకి గుడ్ బై చెప్పాలి. ఈ రెండే ఆప్షన్స్. ఇవాళ శ్రీరెడ్డి అలా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేసిందన్నా కానీ, ఇలా పోసానికి ఇష్టం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నాడన్నా కానీ కారణం ఏంటంటే కనీసం సమాజం రిసీవ్ చేసుకోవాలంటే, బయట తిరగాలి, మొహం చూపించాలి అంటే కారణం ఇచ్చేయాలి. రేపు ఫంక్షన్కి పోవాలి, బంధువులు ప్రోగ్రాం జరుగుతుంది, ఇంకా సినిమా షూటింగ్కి వెళ్ళాలి, సినిమా అవకాశం కోసం వెళ్ళాలి, లేదా బయట కిరాణా కోసం వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా మొహం చూపించాలంటే మొహం చూపించలేని పరిస్థితి. ఇప్పుడు ఒకటి జన్యును వాడుకుందాం. ఇప్పుడు అవకాశాలు వస్తాయంటారా? నేను రాజకీయాల్లో లేనురా బాబు అని చెప్పి ప్రకటన చేసేసాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు పిలిచి క్యారెక్టర్లు ఇస్తారంటారా? నమ్మరు. బేసికల్గా ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయినటువంటి పోసానికి ఇష్టమల్లి నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోగలగాలి. అదంత ఇది కాదు. ఇప్పుడు ముందుగా పోసానికి ఇష్టమల్ల తిట్టిన తిట్టకి మూల్యం చెల్లించుకోవాలి. ఆ మూల్యం చెల్లించుకున్న తర్వాత ఏమైనా నమ్మితే, అప్పుడు ఏమైనా అవకాశాలు వస్తే అవకాశాలని సమాజం రిసీవ్ చేసుకుంటే, ఇప్పుడు పోసానికి ఇష్టం లేదని సినిమాలో పెట్టుకున్నారనుకో, ఆ సినిమాని జనం రిసీవ్ చేసుకోరు. ఆ భయంతోనే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఎవడు అవకాశాలు ఎవడు. పోసానికి ఇష్టం వాళ్ళకి అవకాశాలు చేయలేడా, డైరెక్ట్ చేయలేడా, లేదు డైలాగ్ చెప్పలేడా అంటే అది కాదు. ఆయన సినిమాలో పెట్టుకుంటే సమాజం రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఒక షో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ వైసీపీ మీడియా ఛానల్. మరి అది కూడా ఆగిపోయినట్టేనా అనేది ఇప్పుడు నాకున్న డౌట్. ఎందుకంటే మన అప్పట్లో రాజకీయాలు మాట్లాడంటే ఇంకెక్కడ మాట్లాడు, అంతే కదా. అంతకుముందు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసేవాడు. ఆ షోని పోసానికి ఇష్టమనితో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. డింగ్ డాంగ్ ఏదో ఉండేది అప్పుడు. కదా అప్పుడు కొంత కామెడీ పద్ధతిగా ఉండేది. సుబ్రహ్మణ్యం గారు కొద్ది పద్ధతిగా, అసలు అప్పుడు ఇన్ని బూతులు ఏడ తెచ్చినాయి. అదే ఇప్పుడు వైసీపీ పెరిగిన తర్వాత వచ్చిన బాధలు ఇవన్నీ. కాబట్టి ఇంకొకటి కార్తీక్, పోసాని కృష్ణమురళి గారు వైసీపీ అధికారంలో ఉండుంటే, ఇప్పటికీ రెండోసారి కూడా అధికారం వచ్చుంటే ఎట్లుండేది పరిస్థితి? ఆయన ఇంత డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉండేదా? ఇంకా బూతులు అట్లాగే కంటిన్యూ అయ్యేవి కదా. ఇప్పుడు భయం ఉంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాడని చెప్పి అర్థమవుతుంది క్లియర్ గా. ఏమంటారు? ఖచ్చితంగా ప్రజా సమాజం ఇచ్చిన తీర్పు వీరందరికీ గుణపాఠం చెప్పింది. జగన్మోహన్ రెడ్డికైనా, కొడాలి నానికైనా, ఆర్కే రోజాకైనా, అంబటి రాంబాబుకైనా, పేరు నానికైనా, గుడివాడ అమర్నాథ్కైనా, పోసానికి ఇష్టమల్లికైనా, శ్రీరెడ్డికైనా, బోర్గడ్డ అనిల్ కుమార్కైనా, వల్ల రవీంద్ర రెడ్డికైనా, చిన్నోడి నుంచి పెద్దోడి వరకు
ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు వచ్చిన బుద్ధి ఇదంతా. సో ప్రజలు విజ్ఞులు, ప్రజలు చూశారు టైం వచ్చింది చెప్పారు. ఇప్పుడు మేము గుడ్ బై చెప్పినా రాజకీయాలకి వాళ్ళని పట్టుకురావాల్సిందే, ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో అమెరికాకు పోయినటువంటి వాళ్ళని కూడా లాక్కు రావాల్సిందే. ఏదైనా సరే గతంలో జరిగినటువంటి అన్ని తప్పుల్ని కూడా లెక్కించి మరీ శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చట్టాల నుంచి తప్పించుకుంటారేమో కదా, వాళ్ళు సమాజం నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు సమాజం ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేసింది వైసీపీకి. కేవలం 18 మందితో వైసీపీ స్టార్ట్ అయింది నిజానికి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి గెలిచినటువంటి వాళ్ళు 18 మంది. తర్వాత 67 స్థానాలు వచ్చాయి 2014 మొదటి ఎన్నికల్లో. తర్వాత 151 స్థానాలు వచ్చాయి, అధికారం వచ్చింది, పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది. అలాంటి పార్టీ 11 స్థానాలకి పరిమితమైంది. అంటే ప్రజా సమూహం వైసీపీని వద్దనుకుంది, ఇలాంటి వ్యక్తులను వద్దాను. ఓకే, ప్రజా సమూహం నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. ఎస్, చూద్దాం. ఇక గుడ్ బై చెప్పినంత మాత్రాన ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏంటి, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఒకవైపు ప్రకటనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.